అందరూ ముందు వెళ్ళిపోయినారు. వీడియో కోసం ఆగా. వెళ్ళే రైడ్ డెస్టినేషన్కి ఇండిపెండెన్స్ డే స్పెషల్ అనమాట. చాలా మంచిగా రైడ్ చేసి నా యూట్యూబ్ది కూడా మధ్యలో కొంచెం బూస్ట్ అయింది. యాక్చువల్లీ నేను ఏదైతే 33 minutes వీడియో చేశానో ప్యూర్ ఎట్లా లేను, అది వాయిస్ ఏముండదు, ఓన్లీ ప్యూర్ రైడింగే. ఈ రోజునే చేశాను. అది ఐకాట్లో కూడా ఇస్తాను నేను పైన దానికి. ఆ వీడియో పుషప్ అవడంతో దాని నుంచి నాకు ఆల్మోస్ట్ 300+ సబ్స్క్రైబర్స్ ఆ వీడియో నుంచి వచ్చారు. 33 minutes అయినా కూడా ఆల్మోస్ట్ నాకు కంప్లీట్ వాచ్ అందులో వచ్చింది ఎక్కువ. ఈ బైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 23,000 kilometers అయింది. లాస్ట్ సర్వీస్ ఐ డిడ్ ఇట్ ఐ థింక్ అట్ 12,500, సో 10,000+ అయిపోయింది. బైక్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. లిటరలీ నా బ్యాక్ బ్రేక్ లేదు ఇప్పుడు. స్టిల్ ఐ కేమ్ ఫర్ ద రైడ్, ఎందుకంటే నేను రైడ్ చేసి చాలా నెలలు అయిపోయింది. సో ఒకటేసారి దీని బైక్ సర్వీస్ బిల్లు మార్చిపోయే రేంజ్లో ఉంది. చెప్తా, నేను ఈ టైం లెంత్లు ఇవన్నీ పట్టించుకోను. నాది పెద్ద ఫండా ఏముండదు, సింపుల్ ఫండా నాది. రైడ్ చేసినామా, వీడియో పెట్టినామా, వెళ్ళిపోయినామా. సో దానికి తగ్గ రీజన్స్ చూసారా, వాళ్ళు ఆల్మోస్ట్ 55-60+ ఉన్నారు. అండ్ దే ఆర్ రైడింగ్ హ్యూజ్ బైక్స్, BMW 1300 cc బైక్స్. సో ప్యాషన్ అనేది చెప్పలేను. ఇంకా అందరు అంటారు 5 లక్షలు బండి పెడుతున్నావు అంటేనే ఎందుకో కార్ వస్తుంది కానీ ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ ప్యాషన్ అనేది నీకు చెప్పినా అర్థం కాదు. ఇట్స్ బైకర్స్ థింగ్ అంతే. కొట్టిండయ్యా సందులో దూసుకొని మరి పస కొట్టిండు. చల్ టైల్లో పెట్టారు నన్ను లాస్ట్కి. సో టైల్ అంటే మీకు ఆల్రెడీ ఎంతముందో లాస్ట్ వీడియోస్ కూడా చెప్పే ఉంటాను. లీడ్ ఎవరైతే ఉంటారో మా ముందు లీడ్ చేస్తూ ఉంటారు వేని. సో మార్షల్ ఏంటంటే మధ్యలో ఉంటూ అందరినీ చూసుకుంటూ ట్రాఫిక్ని సెగ్రిగేట్ చేసి పంపిస్తూ ఉండడము. సో వాళ్ళు మార్షల్స్. టైల్స్ ఎప్పుడు 2 ఉంటారు మ్యాక్సిమం. టైల్ ఏంటంటే లాస్ట్లో ఉంటారు అన్నమాట. సో ఎవరు మిస్ కాకుండా ఉండడము, ఎవరు మిగిలిపోకుండా లాస్ట్లో ఉండకుండా చూసుకోవడము టైల్లో ఉంటాము. సో అది టైల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. రెండు ఇంటర్సెప్టర్లు మా ఫోటోగ్రాఫర్ ఏకదమ్ స్కిల్డ్, రివర్స్ లో కూర్చొని వారు ఫొటోస్ తీస్తున్నాడు. अपोजिट रोड में आ रहा है, हाईवे पे ఎట్లుంటారో జనాలు అర్థమే కాదు అసలు. కాలు పెట్టుకొని మంచిగా ఫోటోలు తీసుకుంటా అటు ఇటు నడుపుకుంటూ వెళ్తున్నాడు మంచిగా. ఇదే పెట్టు వీడియో. ఫోటోగ్రఫీ స్కిల్స్.
this fellow is taking the photographs of this boy. బాబు
హెల్మెట్స్ ప్లీజ్. చాలామంది హైవేలో వెళ్తుంటే చూడటానికి మాట్లాడటానికి వస్తున్నారు, కానీ మీరు హెల్మెట్స్ పెట్టుకుంటే బాగుండు. అందరు పిల్లలే ఉన్నారు, మ్యాక్సిమం బిలో 20s, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు, రాంగ్ సైడ్ వస్తున్నారు. కోర్స్ మీకు ఇవి నచ్చుతాయి, చూడటానికి బాగుంటుంది, బట్ కొంచెం మీకే, మీ హెల్త్ కోసమే, మీకు ఏదైనా అయితే మీ ఇంట్లో వాళ్ళే సఫర్ అవుతారు. హెల్మెట్స్ పెట్టుకోండి దయచేసి. ఏంటి బైక్ డాష్ మారిపోయిందని చూస్తున్నారా? ఇది సోహన్ బండి. అమ్మా, ఇదైతే దున్నకి దున్నలానే ఉంటుంది బండి. ఇది ఆ గ్రూప్లో ఉంటాడు కదా, పీడీ ఆన్ వీల్స్. మీకు దొరకకపోతే నేను ఆయన ఛానల్ కూడా ఇక్కడ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. పీడీ ఆన్ వీల్స్ అని ఉంటుంది. ఈ బాబే పీడీ ఆన్ వీల్స్, అది ఇతని బైక్ అన్నమాట. సో ఎంతమంది ఉన్నారు చూడండి, ఒక్కరికి హెల్మెట్ లేదు, బేసిక్ సెన్స్ లేదు నిజంగా. అందరు చిన్న పిల్లలు. వీళ్ళు మమ్మల్ని ఫొటోస్, నేను ఇదే చెప్తున్నా, ఓకే యూ కెన్ టేక్ ద ఫొటోస్, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్, కానీ చూడండి పబ్లిక్ ఇబ్బంది చేస్తూ ఇట్లా చేసుకుంటూ ఏమనాలి నిజంగా? ఇది ఇండిపెండెన్స్ అనాలా, దేనికనాలి ఏంటి? వీళ్ళు నాకు అర్థం కాదు. వాడు చూడు చిన్న పిల్లకే రాడు, ఇంటర్ కూడా ఉండడు, స్కూల్ అనుకుంటాడు. హెల్మెట్స్ ఉండవు, ఏముండవు వీళ్ళకి. హెల్మెట్స్ ఉండవు, ఏముండవు పిల్లలకి. బండి మామూలేదు. బాబు చూడు, ఈ బాబు చూడు. సుకూన్ రైడింగ్ అంటారు దీన్ని. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, అలా సుకూన్ ఉన్నప్పుడు స్విచ్ ఉందా, గుడ్ థింగ్ ఏంటంటే వర్షం పడలేదు ఇప్పటిదాకా. సో our ride became successful. Nice. Huge shout out to our cameraman. దూపింగ్ ఆ మధ్యలో దూపుతున్నాడయ్యా సోహను.
అందరూ వాటర్ కోసం ఫొటోస్ నిండిపోయింది. అందుకే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు.